సిద్దిపేట జిల్లా తునికి బొల్లాపురం పునరావాస కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. 5 గదులకే పరిమితమైన పాఠశాలలో వరండాలో పరదాల చాటున విద్యార్థులు కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆడపిల్లలకు కనీసం వసతులు లేక ముళ్ల పొదలే టాయిలెట్స్ దిక్కవుతోంది. పాఠశాల వసతులకు సంబంధించి అధికారులు చొరవ తీసుకుని పునరావాసం కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 3 తరగతి గదులు మాత్రమే మాకున్నాయి. 6th 7th తరగతులు వరండా పైన కూర్చుంటారు. వారికి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ, వర్షం చాలా ఉన్నప్పుడు కానీ, తీవ్రమైన చలి రావడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారిని మా 9th క్లాస్లో కూర్చోబెట్టుకుంటున్నాం. వారికి మాకు కొంచెం ఇబ్బందిగా అవుతుంది చదువుకోవడానికి. ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం చదవలేకపోతున్నాము. అలాగే మధ్యాహ్న భోజనం టైంలో కూడా మాకు కాంపౌండ్ వాల్ లేనందున జంతువులు వచ్చి కూడా కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. కావున అది తొందరగా సిద్ధం చేయాలి. కొత్త స్కూల్లో కూడా మమ్మల్ని తొందరగా పంపించలాగా పంపిస్తే బాగుంటుంది.